ఉన్నాం. కవిత గారు, ప్రభుత్వం పైసలు లేవంటుంది, ప్రభుత్వం నిధులు లేవంటుంది, లైవ్లో ఉన్నాం. బడ్జెట్లో ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తాం. లోపలికి పంపియమ్మా. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ మహిళలకు ఇవ్వడానికి డబ్బులు లేకపోవడం అన్నది అన్యాయం. అందుకే ఇవాళ ప్రజావాణిలో ఏదైతే సీఎం గారు నేను ఉంటాను, ప్రజల గోడు వింటానని మాట ఇచ్చాడో, ఉన్నారేమో అని వచ్చాం. ఆయన లేరు, ఆయన రారు అని చెప్పారు. అందుకే మేము అక్కడ కూర్చొని ధర్నా చేస్తూ ఉంటే అధికారులకు వినతి పత్రం ఇవ్వమని చెప్తా ఉన్నారు. మేము అధికారులకు వినతి పత్రం ఇస్తూ ఉన్నాం, కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం హెచ్చరిక చేస్తూ ఉన్నాం. వచ్చే బడ్జెట్ సెషన్లో ఖచ్చితంగా మహిళలకు సంబంధించి 2500 రూపాయలకైనా, స్కూటీలకు సంబంధించి బడ్జెట్ అయినా, 2000 నుంచి 4000కు పెన్షన్ పెంచే బడ్జెట్ అయినా ఖచ్చితంగా దీని మీద డబ్బులు పెట్టాలి. మీరు నిధులు పెట్టకుండా మళ్ళా 1 సంవత్సర కాలం టైంపాస్ చేసేంత టైం కాంగ్రెస్ పార్టీకి లేదు.